నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను కృష్ణవేణి ముందుగా ముఖ్యాంశాలు ఉత్తరాంధ్ర అల్పపీడన ప్రభావంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన అల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంత వాసుల కష్టాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందని వెల్లడి. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన నాయకులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి విశాఖకు 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించిన వాతావరణ కేంద్రం అధికారులు. ఇప్పుడు వివరాలు చూద్దాం. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంఓ అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు జిల్లా స్థాయిలో అధికారులు తీసుకున్న చర్యలు అప్రమత్తతను తెలిపారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సీఎం వివరించారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వర్షాల అనంతరం పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరేలా చూడాలన్నారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇకపై డోలుమోతలు లేకుండా చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో అన్ని గిరిజన ప్రాంతాల ప్రజలకు రోడ్డు సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని బల్లగరువులో 120 రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏజెన్సీలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు చక్కని రోడ్లను అందుబాటులో ఉంచడమే తన ధ్యేయమన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తిరుగాడిన నేలపైకి రావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. గిరిజనుల సంక్షేమం, వారి హక్కుల కోసం బ్రిటిష్ వారిపై అల్లూరి సాగించిన పోరును ప్రశంసించారు. ఆ మహనీయుడు తిరిగిన జిల్లాలో పర్యటించడం తన అదృష్టమన్నారు. జిల్లాలోని అన్ని గిరిజన ప్రాంతాలకు రహదారుల సదుపాయం కల్పించే విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలతో పాటు జిల్లా ఉన్నతాధికారులు అందరూ పాల్గొన్నారు. ఎందుకు పైకెక్కామంటే డోలి పట్టుకొని ఒక నలుగురు డోలి పట్టుకొని ఒక ఇబ్బందుల్లో ఉన్న ఒక ప్రాణాన్ని పట్టుకెళ్ళడం ఎంత కష్టమో తెలుసు నాకు. అలాంటిది ప్రాణాలకి, గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి ఇబ్బంది వచ్చే పరిస్థితుల నుంచి సంరక్షించాలి. ఉన్న సమస్య మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం, కేంద్రంలో కూడా మాట్లాడాం, మన ఢిల్లీ పర్యటనలో కూడా దీని గురించి చర్చించాం. ఒకటే చెప్పాను, మాకు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ. మాకు ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా అంతా దాదాపు 95% ముఖ్యంగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, దీని కింద రోడ్లు కానీ, రోడ్లు సౌకర్యాలు కానీ వాటి కిందకు వచ్చే విధానం ఈ పాలసీ. దాంట్లో భాగంగా 100 కంటే ఎక్కువ ఉండాలి ఆ జనాలు. 100 కంటే తక్కువ ఉంటే ఈ పథకం అమల్లోకి రాదు. సో మేము మాట్లాడుకొని ఇక్కడున్న కృష్ణతేజ గారితో కానీ, కలెక్టర్ గారితో కానీ, ఉన్నతాధికారులతో మాట్లాడి ఏం చేయాలి. ఇన్ని సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైనా ఇంకా డోలీలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. పైకి రాలేకపోతున్నారు. అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయని మాట్లాడుకుంటా ఉంటే, ముందుగా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు నేను మీకు ఏదైనా చేయగలుగుతున్నాను ఈ రోజున అంటే, ఈ రోజున దాదాపు 105 కోట్ల రూపాయల 33 లక్షల రూపాయల రోడ్లను ఈ రోజున మనకి శంకుస్థాపన చేశాం. ఇది చేయగలిగానంటే ఇక్కడున్న యువకులు, పెద్దలందరూ కూడా మమ్మల్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు కేక్ తినిపించుకొని మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం రక్తదాన శిబిరంతో పాటు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కూటమి రాష్ట్ర ప్రభుత్వం ప్రజారంజక పాలనలో విఫలమైందని దుయ్యబట్టారు. ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతూ ప్రజాధనాన్ని దోచుకుంటుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఏనాడు ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపలేదని గుర్తు చేశారు. సామాన్య మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి జగన్ ఎన్నో పథకాలు అమలు చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు జగన్ పాలననే కోరుకుంటున్నారని గుడివాడ అన్నారు. వేడుకల్లో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీలు రవీంద్రబాబు, కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, తైనాల విజయ్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, ఆ పార్టీ సీనియర్ నేతలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో, అలాగే విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్స్లో, అన్ని పంచాయతీల్లో కూడా పెద్ద ఎత్తున వారి జన్మదినోత్సవ కార్యక్రమంతో పాటు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి వారి జన్మదినోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున ఈ సేవా కార్యక్రమాలు, ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం, దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో వాస్తవానికి ఈ సంవత్సరం పార్టీకి, ముఖ్యంగా నాయకుడికి కూడా ఒక రకంగా ప్రజలకి, రాష్ట్రానికి నిరాశపరిచినప్పటికీ రానటువంటి కాలంలో మరింత ఉత్తేజంతో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల సమస్యల మీద, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నష్టాన్ని ఎదుర్కొనేటువంటి విధంగా రానటువంటి కాలంలో ప్రజల పక్షాన పోరాడేటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ప్రసాదించాలని పోరాట స్ఫూర్తి ఏ రకంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి నింపినటువంటి సందర్భాలు మనం అనేక సందర్భాల్లో చూసాం. పేదల పెన్నిదైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మన విశాఖ నగరంలో ఇంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో పెద్దలు, మన పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ గారు, ఇంకా గౌరవ అనేక మంది పెద్దలు, అనేక మంది నాయకులు అందరం కూడా ఒక శపథంలాగా మనమందరం కూడా తీసుకుని పార్టీని మరింత పటిష్టం చేసి వచ్చేటువంటి ఏ ఎలక్షన్స్లోనైనా పార్టీ ఖచ్చితంగా మళ్ళీ మనమందరం కూడా మనం నిజంగా గెలుపొంది జగన్ గారిని ముఖ్యమంత్రిగా చేసే వరకు మళ్ళీ ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా కృషి చేసి మనం నిజంగా మనము మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో నిజంగా ఓడిపోయినా ఈ రోజున మన కార్యకర్తల్లో ఇంత ఉత్సాహం, ఇంత కసి, ఇంత నిజమైనటువంటి పట్టుదల నిజంగా అమోఘం. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని విదేశం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలు నిరసిస్తూ విదేశం ఆధ్వర్యంలో ఎల్ఐసి కూడలిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన నిర్వహించారు. అమిత్ షా దిష్టిబొమ్మతో అంబేద్కర్ విగ్రహం చుట్టూ సదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బూసి వెంకట్రావు మాట్లాడుతూ అమిత్ షాపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై రాష్ట్రపతి స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు అమిత్ షాపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ లేకున్నా రాజ్యాంగం లేకుంటే అమిత్ షా హోంమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో అనేక దళిత సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్టోబరు 19వ తేదీ భారత ప్రజాస్వామిక వ్యవస్థలో చీకటి రోజుగా ప్రకటిస్తా ఉన్నాం. అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి దేశ హోంమంత్రి పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని అపహేళన చేశారు. ఇది
జాతి తలదించుకోవాల్సినటువంటి అంశమని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ అతని నోరిని అదుపులో పెట్టాల్సినటువంటి దేశ ప్రధాని మోడీ గారు అతనికి బుద్ధి చెప్పకపోగా ఈ కేసుని, ఈ అంశాన్ని తప్పుదారి పట్టించడం కోసం ఆయన వేరే మాట్లాడుతూ ఉన్నారు. ఈవేళ ఆయన పదవిలో ఉన్నాడు అంటే అమిత్ షా గారు మీరు ఈవేళ హోంమంత్రిగా ఉన్నారంటే భారత రాజ్యాంగం, అంబేద్కర్ లేనిదే ఈ రాజ్యాంగం లేదు, రాజ్యాంగం లేనిదే ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం లేనిదే మీరు హోంమంత్రిగా లేరు. రైతులకు అందించే సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికార యంత్రాంగం విధులు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కృష్ణా జిల్లాలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. పెనుమలూరు నియోజకవర్గం గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ముఖ్యమంత్రి తోలుతో సందర్శించి ధాన్యం కొనుగోలు తీరును తనిఖీ చేశారు. అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తేమ శాతం నమోదు చేసి యంత్రాలను రైతు సేవా కేంద్రం, రైస్ మిల్లు 2 చోట్ల పరిశీలించారు. అధికారులు పలు సూచనలకు చేశారు. అనంతరం ఆయన నేరుగా రైతులతో మాట్లాడి పలు సూచనలు చేస్తూ వారి అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతు సమస్యల పట్ల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేసేలా కృషి చేయాలని తెలిపారు. మనము పండించే పంటకు డిమాండ్ రావాలంటే అది కన్జంప్షన్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. కన్జంప్షన్ జరగకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి త్రూ టెక్నాలజీ ఉపయోగించి రైతుల ఖర్చు తగ్గించి ఆదాయం ఎట్లా పెంచాలి. 2 ప్యాడీలోని ఏ పంట వేస్తే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది, వినియోగదారులు కూడా తినే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఈ డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి పెస్ట్ మీద కూడా చాలా వరకు కంట్రోల్ చేసి ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్ తీసుకొస్తే చాలా వరకు పెస్టిసైడ్స్ మనం వాడకం తగ్గే పరిస్థితి వస్తుంది. దానివల్ల కూడా లాభాలు వస్తాయి. ఇలాంటి వినూత్నమైన ఇంకోటి ఏంటంటే అల్టిమేట్ గా రైతు ఖర్చులు తగ్గాలి, అప్పు తగ్గాలి. హైయెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకవేళ రైతులందరూ కన్జంప్షన్ కూడా తీసుకోవచ్చు, ఒక వ్యవసాయానికే కాకుండా కన్జంప్షన్ లోన్స్ కానీ అదర్ పర్పస్ తీసుకోవచ్చు, కానీ ఇంత అప్పు ఉండడం కరెక్ట్ కాదు. పోయినసారి నేను చూశాను, ఆ ఊర్లో రైతుతో మాట్లాడితే ఒకటే చెప్పారు. వాళ్ళ అనుభవం ఏంటంటే పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి. వర్షాలు పడిన తర్వాత ఆ పంట చేలల్లోనే కుళ్ళిపోయింది, మగ్గిపోయింది. దానికి డ్రైన్స్ రిపేర్లు చేయలేదు. ఎప్పుడైతే డ్రైన్స్ చేయలేదో డ్రైన్స్ లో నీళ్లన్నీ పోవాల్సిన నీళ్లు డ్రైన్ అవుట్ కాలేదు, పొలాల్లో ఉండిపోయినాయి. పంట వచ్చింది, అక్కడి నుంచి మొత్తం పంట పడిపోయింది, దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. రెండోది కూడా మీరు చూస్తే ఈ రోజు ఒక రైతు అబ్జర్వేషన్, స్టాండింగ్ క్రాప్ ఉంటే మెషిన్ హార్వెస్టింగ్ వల్ల దిగుబడి పెరుగుతా ఉంది, పంట పడిపోతే దిగుబడి తగ్గుతా ఉంది. అలాంటప్పుడు ఆ పంట కరెక్ట్ గా ఉండే నిలబడుకునే పంట వేయడం ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఆ పంట ఏ సీజన్ లో వేయాలి. ఇప్పుడు నేను అందుకనే పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చాం. సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే వేగంగా న్యాయం జరిపించడం ఒక్కటే మార్గమని హోంమంత్రి వంగల్పూడి అనిత వెల్లడించారు. పోలీసులు, జైళ్లు, న్యాయ వ్యవస్థలు సమర్థంగా పనిచేసేందుకు కావాల్సిన ఏర్పాట్లకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఆమె స్పష్టం చేశారు. తద్వారా పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనితతో పాల్గొని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్తో కలిసి ఫాస్ట్ ట్రాక్, స్పెషల్ కోర్టులో ఉన్న కేసుల పనితీరు, పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. స్పెషల్ కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఏసీబీ కోర్టులు, ఫోస్కో, మహిళలకు సత్వర న్యాయం అందించే న్యాయ వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పోలీసు, జైలు, న్యాయ వ్యవస్థలోని ఖాళీలు భర్తీ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తండ్రికి తగ్గ తనయుడుగా ప్రజల హృదయాల్లో స్థానం సాధించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వైసీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అభిప్రాయపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఉత్తర నియోజకవర్గంలో వివిధ వార్డుల్లో జరిగాయి. ఈ సందర్భంగా 24వ వార్డులోని స్థానిక కార్పొరేటర్ శాడి పద్మ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లోని పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యతనిస్తూ సామాజిక న్యాయం అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కూటమి పాలనను బై చెప్పే రోజులు జమిలి ఎన్నికలు తీసుకువస్తున్నాయన్నారు. జమిలి ఎన్నికల్లో వైసీపీని గెలిపించి జగన్ను ముఖ్యమంత్రి చేసేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, బాణల శ్రీనివాసరావు, చొక్కాకుల వెంకట్రావు, రాష్ట్ర పార్లమెంట్, సిటీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, పార్టీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల వాళ్ళని ప్రగతి పదంలో నడిపించడం కోసం అహర్నిశలో కూడా కృషి చేసిన దార్శనికుడు, మనందరి ప్రీతం నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యంగా గడిచిన 6 నెలల కాలంలో మనందరూ కూడా ప్రజా తీర్పుని గౌరవించి ప్రజల తీర్పుని శిరసా వహించుతున్న సమయంలో ఈరోజు చాలా గర్వంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి విద్య కోసం, పేదవాడి ఉపాధి కోసం, మహిళా సాధికారత కోసం, పేదవారి సొంతింటి కళని నిజం చేయడం కోసం, తాత్కాలిక లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఎక్కడైతే మానవ వనరులు అభివృద్ధి చెందుతుందో అదే నిజమైన అభివృద్ధి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాటి చెప్పడం జరిగింది. ఇలాంటి సందర్భంగా ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి ఆశీస్సులతో, దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, ఆ భగవంతుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మరింత శక్తివంతంగా, మరింత వ్యూహాత్మకంగా, మరింత యుక్తితో రాబో రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కోసం కానీ, ప్రజల తరపున కానీ పోరాటం చేసి ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం ద్వారా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ప్రజలకి చెందాల్సిన కార్యక్రమాలు కావచ్చు, పథకాలను కావచ్చు, అమలు విషయంలో పోరాటం చేసే శక్తిని, యుక్తిని కూడా భగవంతుడు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ విశాఖపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై జగన్. ప్రజాసేవే పరమావధిగా తన పదవీ కాలంలో ప్రజలకు నిరంతరం సేవలందించిన ఏకైక ముఖ్యమంత్రిగా పేరు పొందిన మహానేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ దక్షిణ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ కొనియాడారు. 41వ వార్డు జ్ఞానాపురంలో స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం పూర్ణిమ, శ్రీధర్లతో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి పాలన స్వర్గయుగమని అన్నారు. కూటమి పాలనపై ప్రజలు విసుగు చెందారని, జమిలి ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించి తీరుతామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ వెలంగనీరావు కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా అధినాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా 41వ వార్డు జ్ఞానాపురం కార్పొరేటర్ గారు శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమాదేవి గారు, కోడిగుడ్ల శ్రీధర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్తో పాటు పిల్లలకి చాక్లెట్స్ బాక్సెస్ పంచడం, పెద్దలకి చీరలు పంచడం, అలాగనే నియోజకవర్గం అన్ని వార్డులో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. రక్తదానం ఏర్పాటు చేశాము. 41 వార్డులోని పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఆయన ఇంకా ఎప్పుడూ కూడా మొహంపై చెరగని చిరునవ్వుతో పేదలకి ఎంతో సహాయం చేస్తూ మరి ఈరోజు ప్రతి ఒక్క పేదలకి కూడా ఆయన విలువ తెలుసుకుంటున్నారు. అలాగే ఈ పేదవాళ్ళ జీవితాలు వెలుగు రావాలి అంటే ఒక్క వైఎస్ఆర్ జగన్ గారి వల్లే అవుతుంది. అది మళ్ళీ పేదవారంతా కూడా ఒక 6-7 నెలలుగా ఒక చీకటిలోని కమ్ముకుపోయినట్టు వాళ్ళ జీవితాలు అయిపోయాయి. ఆయన మళ్ళీ రావాలి, వాళ్ళ పేదవాళ్ళ జీవితాలన్నీ కూడా మళ్ళీ వెలుగుతో మరి ఈరోజు
మరి ఏ పండగ వచ్చినా కూడా ఎవరు చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే మరి జగన్ గారు ఉంటేనే పేదవారికి అక్క చెల్లెమ్మలకి ఏదో ఒక పథకం పెట్టి ఆయన డబ్బులు ఇస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా అక్షయ పాత్రలాగా డబ్బులు అందజేస్తూనే ఉంటారు పేదవాళ్ళందరికీ. మరి వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటేనే ఏ పండగలైనా పబ్బాలైనా చేసుకుంటారు. మరి ఈరోజు పేదల జీవితాలన్నీ కూడా చీకటిలో కమ్ముకున్నాయి. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఘనంగా జరుపుకున్నాం. దీనికి ముఖ్యంగా చాలామంది పేదవాళ్ళకి వస్త్రాలు, అలాగే పిల్లలకి చాక్లెట్స్, కార్యకర్తలకి నూతన రాబోయే సంక్రాంతికి నూతనంగా బట్టలు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. వాళ్ళందరికీ కూడా ఈరోజు అందజేస్తాం. ముఖ్యంగా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రి లేనందుకు ప్రజలు 6 నెలలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ 6 నెలల్లో కనీసం ఒక 10 సంవత్సరాల్లో ఎంత కష్టాలు ఉంటాయో ఒక ఫ్యామిలీకి అన్ని కష్టాలు ఈ 6 నెలల్లోనే కనబడ్డాయి. ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా ఈరోజు వరకు తీరలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేని విలువ ఏంటో, ఇంట్లోని ఒక పెద్ద ఆయన లేకపోతే ఎలా ఉంటుందో ఆ ఇంటి పరిస్థితి అలా జరుగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాయుగుండంగా బలపడి విశాఖకు 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో విశాఖ, అనకాపల్లి, అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారుగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు తెలిపారు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అది క్రమేపీ తూర్పు ఈశాన్యంగా వెళ్తూ అది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఉంటూ విశాఖపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్స్ దూరంలోను, అలాగే నెక్స్ట్ చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 480 కిలోమీటర్స్ దూరంలోను, గోపాల్పూర్కి దక్షిణంగా 590 కిలోమీటర్స్ దూరంలోను డిప్రెషన్గానే ఇంకా కొనసాగుతోంది. అది నెక్స్ట్ 12 అవర్స్లో ఈస్ట్ నార్త్ ఈస్ట్ వర్డ్స్, అంటే ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్ అనమాట, అంటే టువర్డ్స్ వెస్ట్ సైడ్, ఈస్ట్ నార్త్ ఈస్ట్ వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ అది క్రమేపీ బలహీనపడి సీలోనే బలహీనపడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అందుచేత అంటే మన కోస్ట్ నుంచి ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ అవర్ కోస్ట్, అంటే మన కోస్ట్ నుంచి దూరంగా వెళ్తుంది అనమాట. దేశంలో జమిలీ ఎన్నికలు ఖాయమైతే 2027లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకుంటుందని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా 33వ వార్డు వెంకటేశ్వర మెట్ట వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వార్డు అధ్యక్షులు మొత్తబత్తుల రమేష్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఆనందోత్సవాల మధ్య పుట్టినరోజు వేడుకలు ప్రారంభించారు. అనంతరం నిరుపేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారంజక పాలన జగన్తోనే సాధ్యమన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు తుంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. మళ్లీ జమిలీ ఎన్నికల్లో జగన్ ప్రపంచం ఖాయమని జోష్యం చెప్పారు. రమేష్ మాట్లాడుతూ వచ్చే జమిలీ ఎన్నికల్లో జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. మా అధినాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రీ బలిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మా అధ్యక్షుడు రమేష్ గారి నేతృత్వంలో ఇతర సీనియర్ నాయకులందరూ కూడా వారి నేతృత్వంలో పూజలని చేసి తర్వాత ఇక్కడ పైకి వచ్చి మా జాన్ వెస్లీ గారు మరి పెద్దలందరూ కూడా నేతృత్వంలో కేక్ని కట్ చేశాము, దుప్పట్లు పంచాము, చీరలు పంచాము. నాయకుడు అంటే ఒక ఇంటిగ్రిటీ ఉండాలి.
ముఖ్యంగా ట్రస్ట్ వర్తీ ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ 33వ వార్డులో ఇంత చక్కని కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ముత్తాబత్తుల రమేష్ గారికి, అదేవిధంగా ఈ వార్డులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు అందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక ప్రభంజనం. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా 33వ వార్డు నుంచి మా కార్యకర్తలు, నాయకులందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా వార్డులో ఇంత ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నందుకు ఎమ్మెల్యే గారికి, జాన్ వెస్లీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. భారతీయ ఫుట్వేర్ పరిశ్రమలో సుమారు 7 దశాబ్దాలుగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ లెదర్ సంస్థ రాష్ట్రంలో మొదటిసారిగా నగరంలో రిటైల్ అమ్మకాలు ప్రారంభించింది. జిల్లా కోర్ట్ రోడ్ సింగ్ హోటల్ జంక్షన్లో ఆ సంస్థ నూతన షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధి సుశాంత్ దే మాట్లాడుతూ 1952లో స్వాతంత్ర సమరయోధుడు సురేష్ చంద్ర దే స్థాపించిన శ్రీ లెదర్ సౌకర్యవంతమైన ఫుట్వేర్ పేరుకు పెట్టిందన్నారు. వినియోగదారుడు సంతృప్తి చెందేలా నాణ్యతతో కూడిన లెదర్ వస్తువులను తమ సంస్థ అందిస్తుందని చెప్పారు. బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్బాల్ వంటి క్రీడాకారుల కోసం ప్రత్యేక స్పోర్ట్స్ షూ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. స్టైలిష్ ఫుట్వేర్, బ్యాగులు, ట్రావెల్ బ్యాగులు, లెదర్ ఉపకరణాలు అందిస్తున్నామని తెలిపారు. First, this is going to be the first store of Sri Leathers in Andhra Pradesh. So, we are very proud that, we are launching our first showroom or first retail store in Andhra Pradesh. Sri Leathers, maybe some of you already know about the brand, but for those who do not know about the brand, it's a 70-year-old brand and one of the most popular and, sought after footwear and leather accessories brand in eastern part of India. So it's a household name. If you go to the east, then you'll find that 90% of people, they relate with the brand, and we have been catering to customers from 3 generations. First opened in 1952, second in 1977, and now it's 2024. We've been southern states. We opened in 2012, right? 2012 in city of Chennai in Tamil Nadu. We have 2 stores over there. And Andhra Pradesh, we are starting the first store here in Visakhapatnam. This store is being handled by Mr. Sudhanshu and Mr. Atmaram and his second generation Himanshu. So they have been running a store in the border city of Andhra Pradesh and Odisha called Dharampur for the last 12 years. 12 years, right? Exactly, 12 years. And they wanted to expand, the brand wanted to expand, so it was a win-win partnership for the both of us. It took us about 3-4 months to set up the whole store over here. And to add to what Saurav said, we also sell a bunch of suitcases for the last 10-20 years, and we've been doing really well in that. A lot of travel accessories. Sportswear, we just started 2 years back in the period of COVID when people were just sitting and relaxing and they had no use for suit boot that you're wearing today. They just relaxed in athleisure wear, all day wear. So we invested in that. We did some R&D and we started it about 2 years back. And we expect 10% of our revenues we want to bring through our sportswear range now. 40% of our revenues come from belts and accessories. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేవారని 34వ వార్డు కార్పొరేటర్ తోట పద్మ అన్నారు. వార్డులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆమె నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, వైసీపీ నేత జాన్ వెస్లీ, వార్డులోని వైసీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి పరస్పరం నాయకులు తినిపించుకున్నారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తోట పద్మావతి మాట్లాడుతూ జగన్ ప్రజా సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఆర్థికంగా ప్రతి ఒక్కరూ బలోపేతం కావాలన్న లక్ష్యంతో జగన్ చేపట్టిన కార్యక్రమాలు అమోఘమని కొనియాడారు. రాష్ట్ర ప్రజలు జగన్ పాలన కావాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని తోట పద్మ విమర్శించారు. ప్రజలు తెలుసుకుంటున్నారు ఎలా ఉంది పరిపాలన 6 నెలల్లో అని. దానికి ఎగ్జాంపుల్ మా వార్డే. ఎందుకంటే ఇక్కడ యూపీహెచ్సి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక హాస్పిటల్ అనేది ఇక్కడ కట్టించాం.
చాలా హ్యాపీగా ఉండాలి ప్రజలందరూ కూడా. రెగ్యులర్గా 150 మెంబర్స్ వచ్చి చెక్ చేయించుకునేవారు. ఇక్కడ గైనిక్ ఆర్థోపెడిక్స్ 4 డాక్టర్స్ వచ్చేవారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్. ఈరోజు వాళ్ళు ఎవరూ రావట్లేదు, అందరినీ తీసేశారు. ఈరోజు ఓపీ 40 మంది కూడా లేరు. అంటే ఒక్క ఎగ్జాంపుల్ ఇలా ఉంటే ఇంకా అన్ని అబద్ధాలు. ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది? ఈరోజు మెడిసిన్ లేదు. నేను పేద ప్రజలకని కొంతమందికి తెలిసిన వాళ్ళ అమ్మ మాకు మందులు కావాలంటే నేను మా యూపీహెచ్సికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేదాన్ని. అటువంటిది ఈరోజు మెడిసిన్ కూడా దొరకట్లేదు, మెడిసిన్ ఇవ్వలేకపోతున్నారు, డాక్టర్లను తీసేశారు. మరి ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే ఒక వార్డులోనే ఇంకా మరి స్టేట్ అంతా ఏ విధంగా ఉంది? మరి అమ్మవాళ్ళు అందరూ చెప్పే ఉంటారు మీకు. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం వేకోజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ప్రభాదారణలు జరిపాక ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించారు. ఆలయ విద్వాంసులు సన్నాయి వాయిద్యాల నడుమ బేడ మండపంలో తిరువిధి జరిపారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో పండితులు తిరుప్పావై 2వ పాసురాన్ని వేదాలను అనుసంధానం చేశారు. గోదాదేవి ఆలయంలో ప్రత్యేక సేవాకాలం జరిపి షోడశోపచారాలు సమర్పించారు. అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించాక భక్తులకు తీర్థగోష్ఠి నిర్వహించారు. అలాగే కొండ దిగువన గల ఉద్యానవనంలో కొలువుదీరిన పద్మావతి అలిమేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తి గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాపక్షపాత నేత అని 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకిరామ్ అన్నారు. వార్డులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అనంతరం పేదలకు వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జానకిరామ్ మాట్లాడుతూ ప్రజల గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తూ ఉంటారని చెప్పారు. ముఖ్యమంత్రిగా తన పాలనలో ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి జగన్ పెద్దపీట వేశారన్నారు. అన్ని వర్గాల వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందేలా పథకాలను అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జగన్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని జానకిరామ్ ఆకాంక్షించారు. పార్టీ బలోపేతం కోసం మరోమారు జగన్ని సీఎం చేసేందుకు శ్రమిస్తానని చెప్పారు. ఈ వేడుకల్లో స్థానిక వైసీపీ సీనియర్ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క డిసెంబర్ 21వ తారీఖు అంటే మనకి పండగ దినం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జన్మదినం. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానివచ్చు, అభివృద్ధి కానివచ్చు చూశారు మీరు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ చేయలేని అంత నవరత్నాలు కానీ అన్నీ తీసుకొచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మళ్ళీ రాబోయే 2029లో కానీ 2027లో కానీ ఎలక్షన్ కానీ వస్తే ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని దేవుని కూడా మేము అందరం మా 37వ వార్డు తరఫున కూడా దేవుని కూడా మేము అందరు పూజలు చేస్తూ ఈరోజు మన ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు, జాన్ వెస్లీ గారు, అలాగే మన వార్డు నుంచి వార్డు ఇన్ఛార్జ్ ఆకుల యేసు గారు ఆధ్వర్యం ఆయన మన ఆకుల యేసు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వాహకర్త ఆయనతో పాటు మన డేవిడ్ రాజు గారు, రోజా రమణి, అలాగే మన ముఖ్యంగా పోతుస్వామి గారు వార్డు ప్రెసిడెంట్, ఆయన ప్రతి ఒక్కరూ కార్యకర్తలు, గోబి రమణ గారు, చాలామంది అందరూ అంటే జగన్ గారు పుట్టినరోజు అనగానే ఇక్కడ ఇచ్చేసి ప్రతి ఒక్కరూ ఆయన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా పేదలకు చీరలు, పండ్లు పంపిణీ కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాంధ్ర అల్పపీడన ప్రభావంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. అల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏజెన్సీ ప్రాంత వాసుల కష్టాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందని వెల్లడి. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన నాయకులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి విశాఖకు 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించిన వాతావరణ కేంద్రం అధికారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనండి డిజిటల్ న్యూస్. నమస్తే.